హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు మసాలా మ్యాకరోనీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పాస్తా అంటారు కదండి, అదే అనమాట. ఈ పాస్తాతో మనం డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో 1-2 రెసిపీస్ అయితే ఉన్నాయి. ఇవాళ అయితే ఇలా మసాలా మ్యాకరోనీ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకైతే బాగా నచ్చిందండి. ఇప్పుడు పిల్లలు ఇలాంటి ఫుడ్డే ఇష్టపడుతున్నారు కదండి. పాస్తా అని, నూడిల్స్ అని, పిజ్జాలు, బర్గర్లు, ఇంకా వాళ్ళకి నచ్చినవే మనం చేసి పెడితే ఇష్టంగా తింటారు. అయితే ఇందులోనే మనము హెల్తీగా చేసి పెడుతూ ఉండాలి. నచ్చిన వాటిలోనే హెల్తీగా చేసి పెడితే ఇంకా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా పాస్తా అవైలబుల్గా ఉంటుందండి. అయితే ఇది పూర్తిగా వీట్ పాస్తా అనమాట. ఇందులో మైదా కంటెంట్ అనేది అస్సలు లేదు. అలాంటి పాస్తానే తెచ్చాను నేను సూపర్ మార్కెట్లో. ఈ వీట్ పాస్తా అయితే హెల్త్కి మంచిది. చూడండి, ఇలా ముందుగా 1 కప్పు పాస్తానైతే ఇలా బాయిల్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత 1 కప్పు పాస్తా అయితే తీసుకున్నాను. ఆ పాస్తాని ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేయాలండి. ఈ పాస్తా అనేది మనకు మెత్తగా ఉడకాలన్నమాట. చూడండి, ఇలా నొక్కితే మనకు సాఫ్ట్గా విరిగిపోవాలి. అలా అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని నీళ్ళల్లోంచి ఇది స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా విరగాలి. అలా అని మరీ మెత్తగా కుక్ చేయొద్దు. కొంచెం ఒక 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకొని ఒక్కసారి కోల్డ్ వాటర్లో కడుక్కున్నారంటే ఇది మనకు ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే కావలసిన పదార్థాలు చూడండి: 2 ఉల్లిపాయలు, 1 క్యారెట్, అలాగే ఒక 2 టమాటాలు, 1 క్యాప్సికమ్, 2 పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా వాష్ చేసుకొని మంచిగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే కాస్త పెద్దవైనా వేసుకోవచ్చు, పెద్దగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది అలా వేసుకున్నా కూడా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నేనైతే ఇక్కడ ఆయిల్ని యాడ్ చేశానండి. మీరు బటర్తో చేసుకున్నట్లయితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులోకి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అయితే పోపులోనే ఒక 5-6 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. నేను మర్చిపోయానమాట. అలా వెల్లుల్లి ముక్కలైనా వేసుకోవచ్చు, లేదంటే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. స్కిప్ చేయకుండా తప్పకుండా వేసుకోండి. అది వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మనకు మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదండి, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ టమాటా కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పెద్ద రెస్టారెంట్స్లలో మనకి పాస్తా రెసిపీస్ అయితే ఉంటాయండి. రకరకాలుగా పాస్తాలు చేస్తారు కదా వాళ్ళు. అందులోనే ఇదొక టైప్ అనమాట. చాలా బాగుంటుంది. ఇంట్లోనే మనం ఇలా హైజీన్గా చేసి పెట్టేసేచ్చు, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మసాలా పొడులన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోండి. ఈ పొడులన్నీ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అయితే ఉప్పు చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనము పాస్తా ఉడకబెట్టేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి
చూసి యాడ్ చేసుకోండి. తక్కువైనా పర్వాలేదు, చివర్లో యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని, కానీ ఎక్కువైతే కష్టం కదా. ఇలా ఈ పొళ్ళన్నీ వేసుకున్న తర్వాత ఇవి మాడకుండా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేయడం వల్ల ఈ మసాలాలు మంచిగా కలిసిపోతాయి. అలాగే ఇప్పుడు మనము పాస్తా కూడా వేస్తాం కాబట్టి పాస్తా కూడా మంచిగా పట్టుకుంటుందండి మసాలా అంతా కూడా. ఇలా ఒక 2 మినిట్స్ పాటు బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకే మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న పాస్తాని వేసుకోవాలి. పాస్తా అంతా కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత సాసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. రెడ్ చిల్లీ సాస్, అలాగే టమాటో సాస్, ఇంకా మీ దగ్గర షేజ్వాన్ సాస్ కూడా ఉన్నట్లయితే అది కూడా యాడ్ చేసుకోండి ఖచ్చితంగా. ఈ 3 సాసులు వేసుకున్నామంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి. మనము పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో తిన్నట్టుగా వస్తుందన్నమాట టేస్ట్ అయితే. అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు సాసెస్ని యాడ్ చేసుకుందాము. రెడ్ చిల్లీ సాస్ అలాగే టమాటో సాస్ అయితే వేస్తున్నాను. నా దగ్గర షేజ్వాన్ సాస్ లేదండి, అయిపోయింది. మీ దగ్గర ఉన్నట్లయితే తప్పకుండా యాడ్ చేసుకోండి. ఈ రెడ్ చిల్లీ సాస్ అండ్ అలాగే టమాటో సాస్ లేని వాళ్ళు కొంచెం కారంని ఎక్కువగా యాడ్ చేసుకోండి. అలాగే టమాటో సాస్ లేకపోతే టమాటోస్ కూడా ఒక 2 ఎక్కువ వేసుకోండి, చిన్నగా చాప్ చేసుకొని. ఇలా ఈ 2 సాసులు వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా మ్యాకరోనీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకైతే బాగా నచ్చుతుందన్నమాట. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే పిల్లలకైతే ఇంకాస్త పెప్పర్ పొడిని కూడా యాడ్ చేసుకోండి చివర్లో, ఇష్టంగా తినేస్తారు. కొంచెం చిగిజీగా ఇష్టపడే వాళ్ళు చివర్లో ఒక 2 మోజరెల్లా చీజ్ దొరుకుతుంది కదండి, ఆ చీజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో. చీజీగా బాగుంటుంది అలా తిన్నా కూడా. మా వాళ్ళకి ఎక్కువగా చీజ్ ఇష్టపడరు, అందుకని నేను వేయలేదు. చాలా హెవీగా అయిపోతుందండి అలా చీజ్ వేసామంటే, ఇంకా డిన్నర్ చేయలేమన్నమాట. ఈవినింగ్ టైంలో ఇలా ఒక కప్పు తినేసామంటే పొట్ట ఫుల్ అయిపోతుంది. ఇలా సాసులు వేసి అంతా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నారంటే ఇంకా ఫైనల్ టచ్ అన్నమాట. ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోండి, ఏమైనా తక్కువగా అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడిగా మసాలా మ్యాకరోనీ రెడీ అయిపోతుంది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి, టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఈవినింగ్ టైంలో వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే వరకు మనం ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇందులో మనం అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి హెల్తీ రెసిపీ అనే చెప్పొచ్చు. ఒక కప్ ఇచ్చేసి కొంచెం పాలు పోసామంటే ఇంకంతే అండి, మన జోలికి రారు, వాళ్ళ హోంవర్క్స్ అవి రాసుకుంటూ ఉంటారు. తప్పకుండా ఈసారి మీ పిల్లలకు పాస్తాతోటి ఇలా తయారు చేసి పెట్టండి. వాళ్ళు ఏమన్నారో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.